పోతాడు అందరం పడతాం పోతాడు చూడమ్మా పండి పండి నువ్వు లేదు మీరు నేను చెప్తాను అందరినీ మళ్ళీ కూడా మేము పోతాము ఇచ్చిపోతాను ఇచ్చంటారు కమల మందు అటు చూడమాట చూడమ్మా మేము ఒక్కొక్కరు ఏమన్నా ఏమ్మా తొందరగా పడతారు మీరు ఇచ్చండబ్బా నువ్వు పోతాడు సైడ్ 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 చూడు తీసుకుని పడ్డ చూడండి తల్లి కొక్కులు ఆడపడద్దు రాములమ్మ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఆ భగవంతుడు నాకు ఇచ్చా అంటే ఒరే ఇచ్చేయరా అని ఇచ్చినాడు కాబట్టి నేను ఈ సంకల్ప మా తల్లిదండ్రుల ఆశయంతో మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నేను 2011లో ప్రకృతి నాకు అంత ఇస్తుంది, నేనేమన్నా ఈ సమాజానికి ఇవ్వాలా అనే ముఖ్య ఉద్దేశంతో ప్రకృతి పీఠం ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి నెల 5వ తేదీ పంచభూతాల సాక్షిగా పంచ పాండవుల సాక్షిగా పంచ ఇంద్రియాల సాక్షిగా నేను ప్రతి నెల 5వ తేదీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమి జరిగినా యాక్సిడెంట్ జరిగినా చనిపోయినా అన్ని శుభకార్యాలు అశుభకార్యాలకు కూడా ఉన్నా కానీ మరుసటి రోజు ఈ 5వ తేదీని మాత్రం ఇస్తూ వచ్చాను. ఈరోజు 16 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఇది నేను చేయలేను, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు, ఇది మాత్రం సత్యం అని తెలియజేస్తున్నాను. మరి 2011 నుంచి చేయడం అంటే ఇది యజ్ఞంలాగా మహానుభావులు ఎందరో దాతలు కూడా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పుల్లాడి లాంటి వాళ్ళు, భూమా నాగరాజ శెట్టి, భూమా నారాయణ రెడ్డి, చెన్నకిష్టమ్మ, ఇట్లా ఎంతోమంది లగ్గిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఇట్లా ఎంతోమంది దాతలు కూడా దీంట్లో పాలు పంచుకొని ఇంతవరకు తీసుకొచ్చాము. మరి చాలా ఆనందంగా ఉంది ఇది విషయంలో. నేను చేయలేను, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు. ఈరోజు 5వ తేదీ పవిత్రమైన రోజు, జమాలయ స్వామి ఉరుసు కూడా నేను నిన్న ఈరోజు జరుగుతుంది. ఆడ పోయి వచ్చినాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా కాబట్టి మీకు ఇమ్మీడియట్గా ఈ దానం చేసి పోవాలని అనుకొని మేము పోతున్నాము. మరి ఈరోజు తొందరగా ఇచ్చి పోవాలని అనుకున్నాము. ఇది ఎందుకు చేస్తున్నా అంటే దానం అనేది అన్నిటికన్నా గొప్పది. దానం అనేది అన్నదానం అనేది అన్నిటికన్నా గొప్పది. దానం అనేది గొప్పది, అన్నదానం అనేది ఇంకా గొప్పది. అందుకు కాబట్టి మనం పోతాము, మనము మరణం పొందుతాం. మరణం పొందినప్పుడు ఏమవుతుంది, మనకు ఇంటికాడ బంధువులు వస్తారు, చూస్తారు, మా అమ్మ తల్లి పిల్లలందరూ ఏరుస్తాడు అని చెప్పు పోతారు, తీసుకుపోతారు మనల్ని. అటు తీసుకుపోయినాక ఎవరు వచ్చారు మన అంట, అడిపి తీసుకుపోయినాక ఎవరు వస్తారమ్మా, ఎవరు రారు కదా, భార్య కూడా రాదు. ఇందుకు ఏది వస్తుంది, నువ్వు చేసిన దానం మాత్రం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. నేను అడుక్కోకండి, మీరు ఏదైనా 1 రూపాయి ఇవ్వండి, ఎవరికైనా మీరు కూడా సహాయం చేయండి. నేను ప్రతి ఒక్కరిలో అది కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మా గురువు గారు ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి కటాక్షంతో అనుగ్రహంతో మరి మా జమాలయ స్వామి గురువు కృపచేత నేను ఇదంతా చేస్తున్నాను. మరి ఇలాంటి మీకు చేయడం అనేది మాకు ఎంతో మీరు ఇచ్చే ఆశీస్సులు నాకు చాలా గొప్పవని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మధ్యనే 2 యాక్సిడెంట్లు జరిగాయి నాకు. ఆ 2 యాక్సిడెంట్లలో కూడా మీరు పుల్లాడి అని అన్నాడు ఒకటి. మొన్న నా మీద ఫ్యాన్ పడింది, రాత్రి ఫ్యాన్ పడినా నాకు ఏం కాదు. అంటే మీ అందరి ఆశీస్సులే మా నాకు ఫ్యాన్ పడింది. ఏది ఒక్క చిన్న ఇందులో కూడా కాల ఇందులకు నాకు అంతకన్నా ఇంకేముంది ఇదంతా ఇందులకు
ఇదే గొప్ప దేవుడు వరం ఇచ్చేదంటే ఇదే, ఏం లేదు. కాబట్టి నాకు ఈ అవకాశము దేవుడు ఇచ్చినందులకు వారికి కృతజ్ఞతగా ఎల్లవేళలా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అంటూ నా జీవితాన్ని కడ తీర్చుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక ఆశ్రమాన్ని కూడా నిర్మిస్తున్నాను. నాది కాదు, అది కూడా సమాజానికి ఇస్తున్నాను. అక్కడ మా నాయన జమాలయ స్వామి దగ్గర అన్నదాన సత్రం కట్టి సమాజానికి ఇచ్చాడు. కాబట్టి మనది కాదు ఇది అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడే మనము గొప్ప శక్తి వస్తుంది మన దగ్గర అని తెలియజేస్తూ జై హింద్, జై భారత్.